गणपतीची गाणी आणि आपला लाडका హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ వినాయక చవితి నవరాత్రులలో మా ఇంట్లో ప్రతి సంవత్సరము 5 రోజులు నేను పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటాను ఆ వినాయకుడిని పెట్టుకొని. ఈరోజు 5 నిద్రల తర్వాత ఈరోజు గురువారం రోజు అంటే నిమజ్జనం చేయను నేను. మా వాడలో ఏదైతే పెద్ద విగ్రహం ఉందో ఆ విగ్రహం దగ్గర ఈ వినాయకుడిని తీసుకెళ్ళి అక్కడ పెడతాను అనమాట. మిగతా 4 రోజులు కూడా అయ్యగారులతోని పూజా కార్యక్రమాలు అందుకోవాలి కదా. అందుకని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ నుంచి మా ఇంట్లో నుంచి వినాయకుడిని తీసుకెళ్తాం. ఇదిగో ఇట్లా ప్రసాదాలు అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా భక్తులకు పంచాలి కదా. అందుకని చెప్పేసి బాబాయ్ రండి, ఇట్లా బొట్టు పెడతాను. తను మా బాబాయి సాంబయ్య అని, మా వాడలో పెద్ద మనిషి. ఇతను ఏమొచ్చిరా అయిలయ్య, ఇతను కూడా మా వాడలో మెంబరే. ఇతను సన్ని, అటు చూడు మై సన్, నన్ను అమ్మ అని పిలుస్తాడు. వీళ్ళంతా హ్యాపీగా ఉండాలి. చాక్లెట్ రా, ఇగో ఈమె చాక్లెట్, మా అమ్మాయి చాక్లెట్ అనమాట. గణపతి నమః. మొత్తానికైతే మా ఇంట్లో నుంచి వినాయకుడిని సాగనంపడం జరుగుతుంది. కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ఇన్ని డేస్ నేను ఏం కోరుకున్నానంటే ప్రజలందరూ బాగుండాలి అని చెప్పేసి. మొన్నటి వరకు వర్షాలు వచ్చి విజయవాడలో కొన్ని ప్రాంతాలలో చాలా అల్లకొల్లలం జరిగింది. కాబట్టి గణపయ్య ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ కాపాడండి అని చెప్పేసి నేనైతే వేడుకోవడం జరిగింది. ఎందుకంటే మన ప్రథమ పూజకు ఆ విఘ్నేశ్వరుడే కదా అరువుడు. కాబట్టి ఆయనను వేడుకున్నాను. నిజంగా వర్షాలు తగ్గిపోయినాయి. ఓం గం గణపతాయ నమః, ఓం గం గణపతాయ నమః, ఓం గం గణపతాయ నమః, ఓం గం గణపతాయ నమః. ఇక్కడ మా వికాసును మా రవిగాడు వాళ్ళిద్దరూ పాపం వీడియో దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇందులోకి రాలేకపోయారు, బొట్టు పెట్టించుకోలేదు. అక్కడ గుడి దగ్గర పెడదాం. నాకైతే వినాయకుడికి ఇలా తన తొండం దగ్గర ఏ పదార్థం చేసినా కానీ ఇలా తినిపించడం అలవాటు. ఎందుకంటే అక్కడ పెడతాం, మనం మామూలుగా తిన్నాడు అని అనుకుంటాము, కానీ నాకైతే ఇలాగే అలవాటు. ఇదైతే గౌరమ్మ, మన ఇంటి గంగమ్మ గౌరమ్మను ఎట్లాగ మనం బయటికి పంపించాం కాబట్టి ఇది మన ఇంట్లోనే పెట్టుకోవాలి. మన పూజ గదిలో ఇన్ని రోజులు మన ఇంట్లో పెట్టుకొని ఉంటాం కాబట్టి అది పూజ గదిలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనము ఏదైనా పూజా కార్యక్రమాన్ని యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఇగో మా ఇంటి దగ్గరే ఉంటది శారద గారని, తనకు ఈ ప్రసాదం ఇచ్చాను. రామ్మా, ఈమె వాళ్ళ కోడలు, పేరేంటో నాకు తెలీదు. రారా రవి, ఇగో వీడు రవి నా డ్రైవరు కమ్ కొడుకు. ఇది తీసుకోమ్మా చాక్లెట్, ఇది తీసుకో. ఇక నువ్వు
जय बोलो गणपति बप्पा की जय बोलो गणपति महाराज की దండాలయ్యా ఉండాలయ్యా అక్కడ అది ఉన్నది కొబ్బరికాయ తీసుకురండి జై 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 గణేష జై 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 దండాలయ్యా ఉండాలయ్యా జయించయ్యా దేవా మీ అండా దండాలుండాలయ్యా చూపించయ్యా త్రోవ జై మోరియా మోరియా జై రాకా ఏయ్ జై మోరియా మంగళమూర్తి మోరియా ఈరోజు మొత్తానికైతే మా ఇంట్లో నుంచి మా వినాయకుడిని చెప్పాను కదా పెద్ద విగ్రహం దగ్గర తీసుకెళ్తున్నానని పప్ప మోరియా గణపతి పప్ప మోరియా మోరియా జై బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణపతి పప్పా కి వీడికి వచ్చినాక పడ్డది ఇది మా కాశీకుంటలోని వినాయకుడు ఆ వినాయకుని దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెడతాము మా ఇంట్లో నుంచి వినాయకుడిని తీసుకొచ్చి ఇదేంటి అన్నా చెల్లి నీకు పెట్టాలి నానే చిట్ట అడుచుడవే అడుచుడు 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 చెల్లి చెల్లి ఇగోవే ఏ చిన్న పాప ఇగో మొత్తానికైతే 6వ రోజు కాబట్టి మా ఇంట్లో వినాయకుని తీసుకొచ్చి మా పెద్ద విగ్రహం దగ్గర పెట్టేస్తాము మా వాడలో ఉండే వినాయకుని ఈ రోజు మా వరంగల్ అండ్ హనుమకొండ ఈ 2 డిస్ట్రిక్ట్ల మధ్య అక్కడక్కడ వినాయకులు ఎక్కడెక్కడైతే ఏ ప్లేస్ అయితే పెట్టారో అంటే మంచి ఇంపార్టెంట్ గా అని కాదు ఏదైనా వినాయకుడే కాబట్టి దాదాపుగా మాకు తెలిసినంత వరకు మా 2 డిస్ట్రిక్ట్లో మీకు చూపించడం కోసం ఆ వినాయకులు అందరి దగ్గరికి వెళ్ళి అన్ని ప్లేస్లలో వెళ్ళి కవర్ చేసుకోవాలనేది మేము అనుకుంటున్నాం వెళ్దాం పదండి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే చెప్పాను కదా ఇప్పుడు మా వరంగల్ అండ్ హన్మకొండ డిస్టిక్లో కొన్ని ప్రాంతాలల్లో వినాయకులు ఏ రకంగా పెట్టారు ఏ రేంజ్లో ఉన్నాయి అక్కడ భక్తులు ఎట్లా ఉన్నారు అవన్నీ మీకు చూపించడం కోసం నేను బయలుదేరుతున్నాను బయలుదేరేసి ఇక్కడ నుంచి సిటీ అంతా తిరిగి వచ్చేస్తాం మేము ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మా వరంగల్లో ఎల్లం బజార్ మార్కెట్ అనేది ఉంది మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం స్పెషల్గా ఒక 40 అడుగుల వినాయకుని విగ్రహాన్ని ఇక్కడ చేయడం జరిగింది అది ఎలా అంటే ఓన్లీ మట్టితోటే చేశారు దాన్ని తయారు చేయడానికి ఒక 40 రోజులు పట్టిందంట ఆ 40 రోజుల తర్వాత 9 రోజుల తర్వాత ఎప్పుడైతే వినాయకుడి నిమజ్జనం ఏదైతే ఉందో అది ఇక్కడే నిమజ్జనం చేస్తారంట పాలాభిషేకంతో ఆ విగ్రహాన్ని నేను మీకు చూపించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదిగో 40 అడుగుల ఆ వినాయకుని విగ్రహము రండి నేను కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాను మీకు దర్శనాన్ని చేపిస్తాను ఈ మల్లికాంబ మనోవికాసం అనేది మనోవికాస కేంద్రము కొంతమంది చెవిటి అందులుగా ఉండే పిల్లలు కూడా ఇక్కడికి ప్రత్యేకంగా భగవంతుడిని దర్శించుకోవడానికని ఆ కమిటీ వాళ్ళ ఆ సంస్థ నుంచి వాళ్ళు టీచర్స్ వీళ్ళందరినీ తీసుకొని అయితే వచ్చారు పర్వాలేదు
మొత్తానికైతే చెప్పాను కదా ఇందాకే, మా ఎల్లం బజార్ మార్కెట్లో వరంగల్లో ఈ 40 అడుగుల ఏదైతే విగ్రహం అవుతుందో స్వయంగా వాళ్ళు తయారు చేయించిన దాత ఎక్కడైతే ఉన్నారు వాళ్ళను ఎట్లా చేశారు ఏంటి అని పూర్తి వివరాలు కనుక్కుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి సార్. సార్ చెప్పండి. ఇప్పుడు మనం ఈ విగ్రహం మీరు తయారు చేయించడానికి అంటే ఫౌండర్ మీరే కదా? అవునండి. దీన్ని తయారు చేయించడానికి ఎన్ని రోజుల టైం పట్టింది, అంటే ఎంతమంది వర్క్ చేశారు దీనికి? మన వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఇది ఫస్ట్ టైం. అవునండి. అందుకని మా ఛానల్ ద్వారా కూడా మేము పబ్లిక్ తెలియజేయాలనుకొని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అంటే ఇది పూర్తిగా మట్టి గణపతి అండి. దాదాపు 40 ఫీట్ల మట్టి గణపతి ఇది. మన 45 రోజుల నుంచి ఒరిస్సా నుంచి 8 మంది కళాకారులను పిలిపించి రాచర్ల రాకేష్ అనే మిత్రుడితోటి వాళ్ళ బృందంతో ఇది తయారు చేయడం జరిగింది. దాదాపు 40 రోజుల నుంచి శిల్పులు కష్టపడ్డారు. మరియు ఈ మట్టి గణపతిని ఇంత పెట్టాలి అనే కాన్సెప్ట్ అంటే పర్యావరణాన్ని కాపాడేందుకే ఈ మట్టి గణపతిని నిర్మించాము. అలాగే ఇక్కడ ప్రత్యేకమైంది అంటే మొత్తం ఆధ్యాత్మికంగానే ఒక గణపతినే పెట్టుడు కాదు, గణపతి పెట్టాలంటే ఒక పూజలు, ముక్కోటి దేవతలకు ముఖ్యంగా గణపతి ఫస్ట్ చేస్తాం. గణపతి పూజ అయినాకనే ఏ దేవుళ్ళ పూజలైనా అలాంటి గణపతి దేవునికి పూజ చేయాలి. ఎలా చేయాలి ఏందనేది ఒక నిదర్శనంగా ప్రతిరోజు హోమాలు, గణపతి హోమాలు, స్వామివారికి అభిషేకాలు, 10 మంది వేద బ్రాహ్మణులచే పూజలు జరుగుతున్నవి. అంతేకాకుండా దాదాపు రోజు నిత్యం 10,000 నుంచి 20,000 మందికి ప్రసాదాల వితరణ చేస్తున్నాము. మిగతా యాక్టివిటీస్ లేకుండా ఇక్కడ కంప్లీట్ ఆధ్యాత్మికంగానే ఈ మండపాన్ని ఏర్పాటు చేశాము. మిగతా మండపాలకు కూడా విజ్ఞప్తి చేయడం ఏనగా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలను అంటే విగ్రహాలను వాడకుండా, అలాగే వికృతంగా ఉండే విగ్రహాలను కూడా చేపియకుండా గణపతి దేవుడు అనే ప్రతిమనే పెట్టాలని ప్రతి మండపాన్ని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు కంప్లీట్ ఇది మట్టి, రాగడి, ఉనక, గడ్డి, ఇసుక, ఎదురు బొంగులతో ఇది విగ్రహం తయారు చేశాము. ఇది నిమజ్జనం చేస్తామంటే ఇక్కడ వరంగల్లో సరైన ప్లేసులు లేవు, చెరువులు లేవు. అందుగురించి ఈ సంవత్సరం బ్రాహ్మణులచే ఇక్కడనే అభిషేకాలు చేసి ఇక్కడనే ఒక ఫౌంటైన్ కట్టేసి ఇక్కడనే నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామండి. నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే సార్ గారు చెప్పినట్టుగా మట్టి విగ్రహంతోనే రాగడి మట్టి కానీ చేసి 41 మందితోనే 40 రోజులు వాళ్ళు కష్టపడి చేసింది ఏదైతే ఉందో అంత గొప్ప ఘనత ఇది. ఫస్ట్ టైం మా వరంగల్ జిల్లాలోనే మన ఫౌండర్ గారు, సార్ మీ పేరండి? సంజు అండి, ఆకుతోట సంజు గారు ఇంత గొప్ప నిర్ణయాలు తీసుకొని ఇలా ఇంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ 40 అడుగులు దాదాపు మనం ఎప్పుడైనా చూస్తుంటాం. తెలంగాణలో వచ్చేసి ఖైరతాబాద్ వినాయకుడే పెద్దదిగా కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తుంటాము. ఇది ఫస్ట్ టైం మన వరంగల్ జిల్లాలో ఆకుతోట సంజు గారు ఇలా నిర్మించడం, వారు వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ దీనికి ఎంత కష్టపడి ఉంటారో మీ అందరికీ చూస్తున్నారు కదా. నిజంగా చూసే మా జన్మే కాకుండా మీకు చూపించే మా జన్మ ధన్యం కూడా. అలాగే సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని అయితే నేను ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సార్. మీకు ఆ భగవంతుడు ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలని ఇలాంటి సేవలు ఇంకా చేసే మంచి బలాన్ని మీ మైండ్ కు ఇంకొక ఎలాంటి చెస్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తిని ఆ విఘ్నేశ్వరుడు ఇవ్వాలని అయితే మేము మా ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ.